సహోదరి సహోదరులారా, మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవాతి దేవుడికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు వాక్యం ఏదనగా భర్తని కోల్పోయిన వారిని బలపరచుట. ఆ వాక్యం ఎక్కడుందంటే లూకాసు వార్త 2:36-37 ఉంది. అన్న ఉంది కదా, ఆమె ఎంత గొప్ప వ్యక్తో మనకందరికి తెలుసు. ఆమె గురించి కొన్ని నిమిషాలు నేను మీతో మాట్లాడతా. అన్న అని ఒక ప్రవర్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయములు ఎడవక ఉపవాస ప్రార్థనతో రేయింబగలు సేవించుచుండెను. చూడండి ఆమె గొప్పతనము, ఎంత గొప్పతనం అంటే ఆమెని ఎంతగానో వివరించిన ఆమెతోటి మనము తనివి తినదు. అంత గొప్ప వ్యక్తి ఆమె అసలుకి ఎంత గొప్ప వ్యక్తో మాటల్లో చెప్పలేనంత గొప్ప వ్యక్తి. 84 సంవత్సరములు ఆమె ఇదివరాలే దేవాలయమును ఎడవక ఉన్నదంటే రేయం బగలు ప్రార్థిస్తూనే ఉందాము. ఉపవాసముతో ప్రార్థిస్తుంది, మామూలుగా ప్రార్థిస్తుంది, మెలకుగా చురుకుగా ఉండి ప్రార్థిస్తుంది. మంచి ప్రవర్తి అని లేఖనాలలో రాయబడి ఉన్నదంటే ఆమెకి దేవుడు ఇచ్చిన జ్ఞానం ఎంత జ్ఞానం అంటే అంత జ్ఞానము. కృప కలిగిన దేవుడు ఆమె పట్ల కృప చూపించిండు. అలాగే మనము కూడా భర్తని కోల్పోయినప్పుడు ఎంత మాత్రం నిరుత్సాహపడొద్దు. దేవుడు గొప్పవాడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం బలపరచబడాలి. దేవుడు వాక్యముతో, దేవునితో మనం అంటుకట్టుకొని ఉండాలి. అప్పుడు దేవుని వాక్యముతో బలపరచబడి ఉండాలి. మనం భర్త లేడని నీరు చిల్లిపోకూడదు, నిరుత్సాహంగా ఉండకూడదు. అన్ని విషయాల్లో దేవుళ్ళో మనము కొనసాగుతూ ఉండాలి. ఆయన మన అవసరతలను తీరుస్తుడు, మన అక్కర్లను తీరుస్తుడు. ఇదివరాలు పట్ల ఏజ్యమాడతానని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పదే ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు మనం ఎందుకు నిరుత్సాహంగా ఉండాలి? మనం ఎందుకు నిస్పృహలో ఉండాలి? మన యేసయ్య గొప్ప దేవుడు. లోకములో ఉన్న వారందరికంటే మనలో ఉన్న దేవుడు చాలా గొప్ప దేవుడు. కాబట్టి ఆయన్ని మనం ఆరాధిస్తూ, ఆయన్ని మనల్ని ప్రేమిస్తూ, ఆయనలో మనం బలపరుస్తూ, ఆయన్ని మనం చేవిస్తూ, ఆయనతోటే మనం కొనసాగుతూ ఉండాలని నా